తర్వాత అప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో కేంద్రంతో మాట్లాడుకుంటారు. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్తే, చెప్పండి. మిత్రులందరికీ జైభీములు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడంట. కొత్తగా భిక్షమెత్తుకునేవాడు ప్రజలు ఎప్పుడు ఇళ్లలో ఉంటారు, ఎప్పుడు పనులు పోతారు, వాళ్ళు ఎప్పుడు అన్నాలు వండుకుంటారు, మనం ఎప్పుడు వెళ్ళాలి, వాడికి తెలియదంట. అలాగనే వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొత్త బిచ్చగాడు. రాజ్యసభ సీట్ ఇచ్చేసరికినే ఆయన హైదరాబాద్లో పొడిగించమంటున్నాడు. ఎంత ఇంత ఎంపీ, ఇంత దగులుబాజీ ఎంపీలను మేము ఏనాడు చూడలేదండి. ఎక్కడోటి తిరణాలు పోతే ఎక్కదేగా సరిపోయినట్టు. మొన్నటి దాకా ఏం చెప్పారు? 3 రాజధానులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పండబెట్టి, ఎండబెట్టి, నిలబెట్టి, ఒంగోబెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. నేను నమ్మడగారు లేదు అమరావతి రాజధాని అన్నారు. హైకోర్టులో తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. మాకు హైదరాబాదు రాజధాని ఏనాడైనా విడిపోవాల్సిందే. ఆ రాజధాని ఏదో ముందే కట్టుకుందామని నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలిసి మా రాజధాని మేము కట్టేసుకున్నాం. ఆల్రెడీ మాకు రాజధాని ఉంది. మా రాజధాని పేరు అమరావతి. ఈ ప్రభుత్వం నాశనం చేసింది అంతే. దుంప నాశనం చేసింది, రాజకీయం చేసింది. మమ్మల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టనక్కర్లా, మేము పారిపోనక్కర్లా, మాకు హైదరాబాదు అక్కర్లా. మా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, మాకు ఒక ఆత్మగౌరవం ఉంది. మా ప్రజలకి ఏం చెయ్యాలో మాకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి కాకపోతే కష్టాలు వచ్చినాయి. హైదరాబాద్ వాళ్ళు ఇస్తామన్నా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. ఆ ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి. ఇవాళ ఆ రాజధాని ఫైల్ సినిమా సందర్భంగా ఒక వైసీపీ వీరాభిమాని జర్నలిస్ట్ ఒక మాట అడిగాడు దర్శకుడిని, 3 రాజధానులు చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అని. ఆ దర్శకుడు భాను గారు ఒక మాట చెప్పిండు, 3 నాన్నల దగ్గర ఉండలేము కదా అని, 3 అమ్మల దగ్గర ఉండలేము కదా అని. అంటే ఒక దర్శకుడికి ఉన్న జ్ఞానం కూడా ఎంపీలకి లేకపోతే, ముఖ్యమంత్రికి లేకపోతే ఏమంటారండి దీన్ని? అసలు దీన్ని ఏమంటారు? ఇప్పుడు షర్మిల గారు చెప్పారు, నేనైతే షర్మిల గారు చెప్పారు, నేనైతే చెప్పట్లా. ఇప్పటికే 36 గంగిరెద్దులు ఉన్నాయి పార్లమెంట్లో, మరో 3 గంగిరెద్దులు పోతున్నాయి. వీళ్ళు పోయి ఏం చేస్తారు అక్కడ? హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్గా మళ్ళీ 10 ఏళ్ళు పెంచుతారా? అంటే కేసీఆర్కి ఊడికం చేయటానికి, అంటే నీటిలో మంటలు పెట్టడం. నీళ్ళల్లో మంటలు వస్తాయా వెంకటకృష్ణ గారు? అంటే నీళ్ళల్లో మంటలు పెట్టి, లేని రాజధానిలో రగడబెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి, జీ హుజూర్ అంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి